పట్నంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎన్నెన్నో ఉన్నాయి. గా హైటెక్ సిటీకి పోతే మొగులు మీదికి పోతున్నాయా ఎట్లా బిల్డింగ్లు అన్నంత పొడువు పొడువు బిల్డింగ్లు కానొస్తుంటాయి. అయితే పట్నంలో ఎన్ని తీర్ల బిల్డింగులున్నా మేదీపట్నంకెచ్చి ఆరంగారు పోయే తొవ్వల గానొస్తే చూసిండ్రా షాపా బిల్డింగు. అది మాత్రం మస్తు స్పెషల్. చిన్న పోరలైతే ఆ బిల్డింగును చూసి ఫిషు ఫిషు అని మస్తు సంబరపడుతుంటారు. ఇంతకిప్పుడు గా బిల్డింగ్ గురించి ఎందుకు చెప్తున్నా అనుకుంటుర్రా? చూడుర్రి. ఇక అత్తాపూర్ మీదకేంచి వాడి అటు ఆరాంగారి దిక్కు పోతుంటే కనిపించే శాప బిల్డింగ్ ఇదే. ఎన్నిసార్లు చూసినా మళ్ళా కొత్తగానే కానొస్తుంటది. ఇక ఇప్పుడు దీని కథ ఏంటిదంటే, ఇది జాతీయ మత్స్యాభివృద్ధి బోర్డు ఆఫీసు. అంటే దేశంలో చేపల పెంపకాన్ని ఎట్టెట పెంచాలి, చేపలను ఎట్టెట కాపాడుకోవాలి, అట్లా ఇక చేపల కథ అంతా చూసేది ఈ ఆఫీసులో పనిచేసే ఆఫీసర్లే. అందుకే ఆ ఆఫీసునే చేప ఆకారంలో కట్టించిండ్రు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఇప్పుడు ఈ జాతీయ మత్స్యాభివృద్ధి బోర్డును తెలంగాణకేంచి ఏపీకి తీసుకుపోవాలని చూస్తున్నారట. ఏపీలో పెంచిన అన్ని చేపలు రొయ్యలు తెలంగాణలో పెంచరు. మీదికేంచి ఏపీలో సముద్రం పక్కపోయింటే ఉన్నది. మరి అసోంటప్పుడు చేపలను అభివృద్ధి చేసే బోర్డు ఏపీలోనే ఉండాలి. హైదరాబాద్ కేంచి అమరావతికి తీసుకురాండ్రిగా ఆఫీసును అని సెంట్రల్ సర్కార్ వాళ్లకు లేఖ రాసిండట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. మరి ఆఫీసు అమరావతికి పోతే ఈ చేప బిల్డింగ్ ఏం కావాలి అని రంది పడుతున్నారట ఇప్పుడు చాలా మంది. దేశంలోనే ఎక్కడ లేని నమూనాల అచ్చం చేప తీరుగా గంతెత్తు బిల్డింగ్ కట్టిండ్రు. ఇప్పుడు అందులో ఉన్న ఆఫీసును తీసుకుపోయి ఏపీలో పెడితే గా బిల్డింగ్ ను పట్టించుకునేటోళ్ళు ఎవరు అని అడుగుతాండ్రు ఇంతమంది. స్పెయిన్ దేశంలో ఉన్న బార్సిలోనా అనే జాగల 1992లో ఓ చేప బిల్డింగ్ కట్టిండ్రు. దాన్ని చూసే పట్నంలో ఈ చేప బిల్డింగ్ కట్టిండ్రు. అట్లా దీని చరిత్ర కూడా గొప్పదే. మరి అసోంటిది ఇప్పుడు చేప బిల్డింగ్లు ఉన్న ఆఫీసును ఏపీకి తీసుకుపోతే ఎట్లా అని నారాజవుతున్నారట పట్నం పబ్లిక్. మరి ఏం చేస్తారో చూడాలి.